హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ ఉడికించుకొని ఫ్రై చేసే విధానం చూద్దామండి. సహజంగా ప్రతిరోజు రకరకాల కూరగాయలు తింటూ ఉంటాము. ఈ బీన్స్ వలన శరీర బరువు మనకు నియంత్రణలో ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనెను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఇవి వేగగానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా కలుపుకోండి. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి మంచిది కదండి. 5-6 వెల్లుల్లిపాయలని కూడా తీసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. బీన్స్ త్వరగా ఉడికాయి కదండి. కుక్కర్లో వాటర్ పోసి ఉడికించుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి తీసేసి ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూతను పెట్టుకోండి. ఇలా ఫ్రై అవ్వగానే ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో ఫైబర్, మినరల్స్ ఉంటాయండి. మలబద్ధక సమస్య నుండి విముక్తి పొందొచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసాం కదా, కొంచెంగా కారం పొడిని వేసుకోండి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, మినరల్స్ కూడా ఉంటాయి. ఇది పిల్లలకు గ్రోయింగ్ స్టేజ్లో మంచిగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇందులో కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఇది శరీర బరువును మనకి కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను వీడియోలో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.